సార్ లైసెన్స్ లేదండి సార్. ఫోన్ తీసుకో. సరే 50 తీసుకోండి సార్. పదవయ్యా పద ఎల్లో. నువ్వు ఇచ్చే 100 రూపాయలు కూడా రిసిప్ట్. రికార్డ్ ది సి బుక్, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ లేదు సార్. రా సార్ దగ్గర రా. ఇవాళ మంచి బేరం దొరికింది. ఏంటి కేసు? వీడి దగ్గర పొల్యూషన్ లేదు సార్, మనగా పండుగ సార్. మనకా నీకా? ఏంటి సార్ పొల్యూషన్ ఒక్కటి లేకపోతే ఏమైంది సార్? మొత్తం అన్ని ఉండాలమ్మా, లేకపోతే రూల్స్ ఒప్పుకో. మీ జీపుకుందా సార్ పొల్యూషన్ కార్డు? చూస్తుంటే పాతకాలం నాటిదిలా ఉంది. ఏమయ్యా డిపార్ట్మెంట్ జీప్కే పొల్యూషన్ కార్డు అడుగుతావు నువ్వు? మీకో రూలు మాకో రూలా సార్? అయినా సెక్యూరిటీ చెక్కి పొల్యూషన్ కార్డు ఎందుకు సార్? ఏంట్రా మాకే రూల్స్ చెప్తున్నావు? వీడి బండి తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టండి. ఓకే సార్. సార్ నన్ను కొట్టినందుకు కోర్టుకి వెళ్తా. నమస్తే. ఏమయ్యా అతను ఏమైనా విఐపీనా? చెక్ చేయకుండా పంపించేస్తున్నావు కదా అని. ఏంటి సార్ నన్ను కూడా చెక్ చేయాలా సార్? నన్ను కూడా అంటే సిటీ పరిస్థితి బాగాలేదయ్యా, అందరిని చెక్ చేయాలి. ఏముంది డబ్బాలో? ఏం లేదు సార్. బాలేదు సార్, చూడండి. తెల్లగా ఉన్నాయి సార్. పాలు తెల్లగానే ఉంటాయి. నువ్వు వెళ్ళవే. నాగార్జున వస్తున్నారం చూడు. ఓకే సార్. ఇది నాకు వాటర్ కావాలా? నాకు కావాలి. ఒరేయ్ మేము ఇక్కడ హ్యాపీగా మందు కొడుతుంటే మరుగుదొడ్లో కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నావేంట్రా? రా రా రావా రా, మామ పిలుస్తున్నాడు కదా. పిల్లోడు కదా భయపడుతున్నట్టున్నాడు. ఎరా నీ రేంజ్ ఏంట్రా? బీరా బాంది చిన్నప్పటి నుంచి మందు అలవాట్లేదండి. ఓరే నాన్న, చిన్నప్పటి నుండి తాగడానికి ఏమైనా బూస్టా హార్లిక్సా? మందు తాగే మందు తాగితే నరకానికి పోతారంట అన్నా. పిచ్చోడా అవన్నీ పూర్వం మాటలే. మందు చేసేవనుకో స్వర్గం కింద దిగొస్తుందా? మందు ముట్టని వాడు మరు జన్మలో పందై పుడతాడు. పందా అవకాశం ఎవరికి ఉన్నా? సాంబార్ లో అన్నం కలుపుకొని తిన్నట్టు మందు గిందు బీరు నీరు అన్ని కలుపుకొని తాగుతావేట్రా? నాకు మొత్తం కలుపు తాగడం అలవాటు అన్నా. ఒరే బాబు నీ రేంజ్ ఏంట్రా? రేంజ్ ఏముందన్నా, ఫుల్ దొరకపోతే ఆఫ్ దొరకపోతే కాటు దొరకపోతే నాటు. కూర్చున్న కంపెనీ బట్టి ఉంటుందన్నా. సిగరెట్ కూడానా? తప్పదు కదా నా గంజా దొరకపోయినప్పుడు. మొదలష్ట అలవాటు ఉన్నాయి కాబట్టి సారా బుడ్లో అయితే వచ్చినాడు, శిష్య బుడ్లో అయిపోయి. అది ఇప్పుడు అర్థమైంది నాకు. మేమేమన్నావురా? మొత్తం నువ్వే తాగరా బాబు, మాకేమొద్దు. ఏంట్రా ఎందుకు ఎడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో నాన్న. తండ్రి ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావరా, ఇప్పుడు నేను ప్రేమిస్తా రా. తండ్రిని అరేవరు అనకూడదురా బాబా, తప్పు. తప్ప కొడుకు మందు తాగుతుంటే వద్దని చెప్పపోయి వెంకట నాకేదో భయంగా ఉంది, నువ్వైనా చెప్పగా బాబు. వాడి తండ్రి ప్రేమను ఎలా కాదంటావండి? లేదంటే అన్న ప్రేమ. తండ్రి ప్రేమ ఈ తండ్రి ప్రేమలా లేదురా బాబు, రాక్షస ప్రేమలో ఉందిరా నాయన. వయసు వచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపను గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాది చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? నేను మీ నాన్న కాదురా, అలా ఆవేశపడగా నాయన. గంగి గోవిని. గంగి గోవా నువ్వు పితికితే పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. లే వెంకట్, ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెకింగ్ రా. ఇప్పుడే బండి పాడైంది. సురేంద్ర ఇంకెంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. అరే TV5 సోమిలా ఉంది. ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ ట్రబుల్ వచ్చింది.
అర్జెంట్ గా ఎంపీ గారు ఇంటర్వ్యూ తీసుకోవాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? ఓ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెహికల్ రెడీ చేసుకుని వచ్చేయండి. అయ్యో బాబోయ్, ఈడేంటి ఎవరో టక్కులాడి నేసుకుని స్కూటర్ మీద తిరుగుతున్నాడు. కొంప తీసి నాకు సౌతిన్ గాని తెస్తున్నాడా ఏంటి? అర్జెంట్ గా తెలుసుకోకపోతే నా కొంప కొల్లేరే. ఏ ఆటో ఆటో ఆటో, ఏ లిఫ్ట్ లిఫ్ట్. వెనక కూర్చుంటావా ముందు కూర్చుంటావా? హాయ్ బుజ్జమ్మ. ఏరా మొన్న అభిమానం తొక్క తోటకూరని కబుర్లు చెప్పి తప్పించుకుంది ఈ టక్కులాడి కోసమేనా? అది కాదు బుజ్జమ్మ, నేను చెప్పేది విను. ఏరా దాని దగ్గర ఉంది, నా దగ్గర లేదేంటి? ఆ రంగు పొంగు జీన్స్ ప్యాంటా? ఏ కాల్ వదులు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి ఎవరనే కదా నీ డౌట్? తను జర్నలిస్ట్, మా హోటల్ పక్కన హాస్టల్లో ఉంటుంది. ఏదో ప్రాబ్లం అంటే లిఫ్ట్ ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. నిజంగా అంతేనా? అంతే బంగారం. నాకు తెలుసు నువ్వు మంచోడువని. అదెక్కడ నేను నా దగ్గర నుంచి ఎగరేసుకుపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. నువ్వంటే పిచ్చిరా నాకు. ఇక్కడ వరకు ఎక్కిపోయింది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. చూస్తావా? नाचो रे नाचो गाओ झूमो जरा मैं हूँ दीवाना रे। नाचो रे नाचो गाओ झूमो जरा मैं हूँ दीवाना रे। मेरी सोना पहचानो मेरे दिल में जाना औ नन्ना का देना नुवेना। मेरी सोना पहचानो मेरे दिल में जाना औ नन्ना का देना नुवेना। You are my Sonia, you are my Sonia, you are my Sonia, you are my Sonia. नाचो रे नाचो गाओ झूम जरा मैं हूँ दीवानी रे। నువ్వేనా నీ నవ్వేనా రేపిందే మైకంలోనా అవునన్నా కాదంటన్నా నీ గుండెల్లో నిలినా ఎదురు చూపులోనే ఉందే వింత పరవశమే మనసులో తులో దాగుందే ప్రేమ పరిమళమే చెప్పలేని ఆనందం చెప్పుకుంటే సంతోషం नाचो रे नाचो गाओ झूमो जरा मैं हूँ दीवाना रे सिंड्रेला షకీరాలా నీ స్టైల్ ఏదో బాగుందే జేమ్స్ బాండ్ ఆ కౌబాయ్ నీ తీరేదో నచ్చిందే బ్రహ్మ కూడా నిలబడిపోడా నువ్వు ఎదురైతే కాలిని బొమ్మాలి నవ్వుతా నువ్వు కాదంటే పాప్కార్న్ నువ్వెలే లాలీపాప్ నీ ఒళ్ళే नाचो रे नाचो गाओ झूमो जरा मैं हूँ दीवाना रे
नाचो रे नाचो गाओ झूमो जरा मैं हूँ दीवाना रे मेरी सोना पहचानो मेरे दिल में जाना औ नन्ना का देना नुवेना मेरी सोना पहचानो मेरे दिल में जाना औ नन्ना का देना नुवेना You are my Sonia, you are my Sonia, you are my Sonia, you are my Sonia. సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అమ్మా తల్లి నువ్వా హ్మ్, నిద్రమత్తులో ఎవరో అనుకున్నా నన్ను కొట్టినట్టు కలగండమే కాకుండా నాకొచ్చే కళల్లో కూడా నీ టార్చరేనా నీకు దండం పెడతాను తల్లి నన్ను వదిలే దొంగల్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేంత వరకు నేను నిద్రపోను ఇంకెవ్వరిని నిద్రపోనివ్వను అధ్యక్ష సరళ రేఖ అంటే మజాకా కాదు ఈ ఒక పెద్ద కర్తవ్యంలో విజయశాంతిలో ఫీలింగ్ ఎరా ఏమైనా కేసు వచ్చా ఈ రోజు చింతామణి దగ్గరికి పెద్ద ఆఫర్ నుంచి 2 చిలకలు వచ్చినాయి తెప్పించి పట్టారేటి ఊళ్ళో కాదురా స్టేషన్ కి ఏ చాయ్ చటుకుమన్ తాగరా బాయ్ డ్రైవర్ బాబులు ఎరా, చాయ్ ఏడుకొండలు ఏం చేస్తున్నాడు దోచేస్తున్నాడు పొద్దుననగా చెప్పాను ఏదిరన్న స్పెషల్ దోశ దోశ రెడీ అవుతుంది కానీ ఈ లోపల తీయమంటారు అక్కర్లా దోశ వచ్చిన తర్వాత అవుతా అక్కడి ఒరే త్వరగా రారా వస్తున్నా సార్. ఈ టీ తాగితేనే నిద్రమత్తు వదులుద్ది ఈ టీ తాత నిద్రమత్తే కాదు సార్ రాత్రి తాగిన మందు మత్తు కూడా దిగిపోతుంది అది మన టీ పవర్ నీ టీ పవర్ సంగతి తర్వాత గాని అసలు ఊర్లో మన గురించి టాకేంట్రా మీకేం సార్ పోలీసులో పులి అసలు పబ్లిక్ అంతా దొంగలు పట్టుకునే సత్తా మీలోనే ఉన్నదంటున్నారు సార్ ఏడు సెడ్ ఉడతలు పట్టే నాయాల దొంగలు నీడేం పట్టుకుంటాడు అది అందరూ అనుకునే మాటే గాని మన గురించి మన ఏరియాలో లేడీస్ ఏమనుకుంటున్నారో అది చెప్పు సార్ మన ఏరియాలో లేడీస్ బయట ఎక్కువ ఉన్నారంటే మీ మీద నమ్మకంతో సార్ ఏమీ చేయలేడని అందరూ నమ్మకం మరి మొన్న మా ఆటోలోని ఇద్దరు లేడీస్ ఏమనుకున్నారు తెలుసా ఏమనుకుంటున్నారు మీలాంటి పికప్ పర్సనాలిటీతో ఒక్కసారైనా అనిపించుకోవాలనుకుంటున్నారు సార్ పిక్కప్ప పాడా ఈడేసి ఎదవేషాలకి లోకప్పులో వేయాలి ఆ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు మన హోటల్కి వచ్చిన ఆంటీలతో నా గురించి చెప్తూ ఉండు మరి నాకేంటి నువ్వు ఆ పని మీద ఉండు అలాగే సార్ బయలుదేరు అనుకోరేటి 30 years డిపార్ట్మెంట్ ఇక్కడ